తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి నామాలు వివరించుకుంటున్నాం కదండి. 33 నామాల వరకు వివరించారు. అసలు మనం ఎలా ఉండాలి అన్నది కూడా చాలా బాగా చెప్పారు. మనం ఎలా ఉండాలి, అమ్మవారికి ఎలా సమర్పించాలి, ఏం చేయాలి అన్నది. ఈరోజు ఇప్పుడు 34వ నామం వివరిస్తారా? తప్పకుండానండి. 34వ నామము ఎప్పుడు భక్తుల గురించి ఆలోచించే అమ్మవారు వాళ్ళ దగ్గర తన కటాక్ష వీక్షణాలు ఎట్లా ఉంటాయో చెప్తున్నారు. కటాక్ష వీక్షణాలు ఆవిడకి ఎప్పుడు ఆవిడ వీక్షణం కటాక్షంతోనే ఉంటుంది, కరుణతో నిండే ఉంటుంది. ఆవిడ యొక్క భక్తులని ఏ రకంగా కటాక్షించాలి అని ఆవిడ ఆలోచిస్తూ భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయే నమో నమః. దయా దాక్షిణ్యం అంటాను చూడండి మనం. అందుకని దాక్షిణ్యం ఉండాలంట. అంటే భక్త రక్షణ విషయంలో దాక్షిణ్య కటాక్షాయే నమో నమః. భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయే నమో నమః. భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయే నమో నమః. మనకి సహస్రంలో ఒక నామం చూడండి. కటాక్ష కింకిరీభూత కమలాకోటి సేవితాయే నమో నమః. భక్త రక్షణ దాక్షిణ్య, అక్కడ భక్తుల్ని రక్షించే విషయంలో దయా దాక్షిణ్యం చూపించాలి. దాక్షిణ్యం అంటే పూర్తిగా వాళ్ళ యొక్క అన్ని విషయాలని కూడా రక్షించడానికి ఒక దాక్షిణ్యం అన్నమాట. అంటే 1000 కళ్ళతో కాపాడుతూ ఉంటారు చూడండి వ్యక్తులని. చంటి పిల్లాడు ఉన్నాడు, ఏదో ఒకసారి అలా చూసేసి వెళ్ళటం కాదుగా, ఎక్కడ ఎలా ఉంటాడో, ఏ క్షణాన్ని ఎట్లా ఉంటాడని 1000 కళ్ళతో కాపాడుతూ ఉంటాం చంటి పిల్లలు, అప్రమత్తంగా తల్లులు. అలా మనం శిశువులం గనక అమ్మవారికి, ఆవిడకి మనం శిశువులమేగా. మనకి 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఆవిడ దగ్గర మనం శిశువులమేగా. అందుకని ఆవిడ భక్త శిశువులని దాక్షిణ్య కటాక్షాయే నమో నమః. మనలాంటి భక్త శిశువులని ఆవిడ ఎప్పుడు కూడా దయా దాక్షిణ్యాలతో, తన యొక్క కటాక్ష వీక్షణాలతో, అంటే 1000 కళ్ళతో కనిపెట్టుకు చూస్తున్నారు. 1000 కళ్ళతో సహస్రనేత్ర సహస్రశీర్ష వికచాంబోరుహ దళలోచనాయే నమో నమః. ఇంకేమిటి, అంత వికసించినటువంటి తామర కన్నులతో, అలాంటి కొన్ని అనంతమైన నేత్రాలతో భక్త శిశువులందరినీ చూస్తోంది. ఊరికే చూస్తోందా? దయా దాక్షిణ్యం ఈ రెండు ఎలా చూస్తోంది? తన కరుణా కటాక్షాలతో చూస్తుంది. అంటే ఏంటి? ఆవిడ యొక్క కనుకొలుకులు, ఆ కళ్ళ నిండా కరుణ, దయ, దాక్షిణ్యం ఇవన్నీ నింపుకొని అలా కటాక్షిస్తోంది. అంటే వాటిని అలా ధారగా శిశువుల మీద పోసేస్తోంది. దయ, దాక్షిణ్యం, ప్రేమ అలా ఆవిడ యొక్క కళ్ళ నుంచి స్రవిస్తూ అలా ఉన్నాయి. ఆ భక్త శిశువుల మీద అలా పోయటానికే భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయే నమో. ఆవిడ ఊరికే కటాక్షిస్తుందండి. చూడండి, భక్తులు అంటే ఆవిడకి ఎంత మమకారము. ఆవిడ అన్ని తామరాకు మీద నీటి బొట్టులాగా వ్యవహరిస్తూనే భక్తుల విషయంలో మాత్రం అలా ఉండదు. భక్త రక్షణ విషయంలో దాక్షిణ్య కటాక్షాయ నమో నమః. ఆ దయా దాక్షిణ్యాన్ని పూర్తిగా నింపుకొని ఆ కటాక్ష నేత్రాలతోనే కటాక్షిస్తూ ఉంటుంది. కటాక్షించడం అంటే పూర్తిగా వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది అనమాట. పూర్తిగా రక్షిస్తూ ఉంటుంది. కరుణా కటాక్షాలంటే దాక్షిణ్య కటాక్షాలైనా కరుణా కటాక్షాలైనా మీరన్నట్టు పూర్తిగా కళ్ళల్లో అరుణాం కరుణాతరంగి తాక్షిం కదా ఆవిడ. ఆ కరుణనంతా నింపుకున్నటువంటి ఆ నేత్రాల్లో ఆ కరుణ ఒకటేనా, దయా దాక్షిణ్యం, ప్రేమ అలా ఉప్పొంగుతూ తన కటాక్షాలతో వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎందుకని రక్షిస్తుంది అంటే, భక్తులే కదా ఈ భూమిని, ఈ ప్రకృతిని కూడా. ఇప్పుడు ఎక్కడైతేనండి నాస్తికవాదం ప్రబలిపోయి ఉంటుందో, వైదిక సంస్కృతికి విరుద్ధంగా పనులు జరుగుతూ ఉంటాయో, అక్కడ సాధారణంగా ప్రకృతి స్తంభించిపోతుంది. ప్రకృతి పులకించదు, ప్రకృతి వికసించదు. ఒక్క మాటలో చెప్పాలంటే అది మనకి కరోనాతో అందరికీ అర్థమైంది. బాగా అర్థమైంది అందరికీ అర్థమైంది. ఏంటి చేదస్తాలు అన్న వాళ్ళు కూడా కాళ్ళు చేతులు కడుక్కుంటాము, కడుక్కుంటాము, పసుపు వాడటము, పచ్చకర్పూరం వాడటం అప్పుడు తెలిసింది. ఇవన్నీ మొదటి నుంచి వైదిక సంప్రదాయంలో ఉన్నాయి. అవి అప్పుడు తెలిసినాయి వాళ్ళకి. తెలిసినాయి. దీనికి ఒక మంచి
ఎగ్జాంపుల్ ఏంటంటే కాశ్మీర్ నగరంలో బౌద్ధులు ఉండేవారు. మన కథల్లో, కాశ్మీర్ కథల్లో బౌద్ధులు వైదికానికి వ్యతిరేకంగా పనిచేసేవారు కొన్నాళ్ళు. ఇప్పుడు అసలు ఆ బుద్ధిజం వేరనుకోండి. బౌద్ధులకి వైదికము, వేదాలు ఇవన్నీ నచ్చేవి కాదు. వాళ్ళు వైదిక బ్రాహ్మణ తత్వాన్ని బాగా నశింపజేయటానికి చాలా గొడవలు చేస్తూ వాళ్ళ యొక్క తాళపత్ర గ్రంథాలు తగలబెట్టేస్తూ అట్లా ఉండేవారని ఒక కథనం ఉంది. అప్పుడు కాశ్మీర్ లోయల్లో ఉండేటువంటి మంచు ఎక్కడైతే వైదిక గ్రంథాలు తగలబెట్టాయో అక్కడ విపరీతంగా మంచు విరిగిపడి పెళ్ళలు అక్కడ జనాలందరూ నశించిపోయేవారట. ఎక్కడైతే వైదిక సంప్రదాయాలు నిలబడి యజ్ఞయాగాది హోమాలు నడుస్తున్నాయో మరి ఆ దేశం అంతా ఒకటే మంచు దేశమే కదా, అక్కడ కూడా మంచు పిల్లలు విరిగి పడాలి కదా, అక్కడ పడేవి కాదుట. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు ప్రకృతిని ఎప్పుడు కాపాడుతావో ప్రకృతి నిన్ను తప్పకుండా కాపాడుతుంది. ప్రకృతి అంటే ఎవరు? మన మహాలక్ష్మీదేవి. ప్రకృత్యై నమః వికృత్యై నమః సర్వభూత హితప్రదాయ నమః. అన్ని భూతాలకి హితాన్ని కోరే అమ్మవారు ఉంటే ఆవిని సేవించకుండా, ఆవిడ ధర్మాన్ని మనం కాపాడుకోకుండా, ఆవిడ భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాలను మనం పొందకుండా ప్రకృతికి విపరీతంగా వెళ్తే ఆ ప్రకృతి కూడా ప్రకోపిస్తుంది. అందుకని భక్త శిశువులని ఆవిడ ఎంత బాగా కాపాడుకుంటుందో అర్థం చేసుకొని మనం కూడా ఆవిడ దాక్షిణ్యానికి పూర్తిగా అర్హత సంపాదించుకోవటానికే ఆవిడ మనకి ఇలా ఒక రకమైనటువంటి సందేశం ఇస్తోందని తెలుసుకోవాలండి. అదే ఈ నామం యొక్క సందేశం. ప్రతి నామంలో సందేశం ఉంటుంది. నేను భక్త శిశువుల్ని ఇంతగా కటాక్షిస్తుంటే మీరు నా కటాక్ష విషయాలను ఎందుకు అందుకోరు? ఏం చేస్తే మీరు నా కటాక్ష విషయాలను అందుకోగలుగుతారు? భక్త రక్షకులు మీరు భక్తులు అవ్వండి. భక్తి అంటే ఏమిటి? కాంతితో, ఎప్పుడు కాంతి. దేని విషయంలో? హృదయంలో కాంతి, శరీరంలో కాంతి, కళ్ళల్లో కాంతి, మనస్సులో కాంతి. ఈ కాంతి అనేటువంటి ఒక సూక్ష్మ పదార్థాన్ని ఎప్పుడైతే మీరు ఆవాహన చేసుకొని దాన్ని ఎప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉంటారో అదే భక్తి, అదే భక్తి తత్వం. అలా మీరు భక్త శిశువులని ఆవిడ కాపాడుకునేందుకు అంతగా తన కారుణ్య కటాక్ష వీక్షణాలను మన మీద ప్రసారిస్తుంటే మనం భక్తులను కాకపోతే ఎలా అవ్వాలి కదా. అందుకని ఆ సందేశాన్ని ఇస్తోందన్నమాట అమ్మవారి. ఇస్తున్నారు. మనం అందిపుచ్చుకునే అర్హతను మనం సంపాదించుకోవాలి. అర్హతను సంపాదించుకోవాలి. ఇదండి నామార్థంలో ఉన్న రహస్యం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.